మందుల కొరతపై ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. 3 నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. ఒక్క ఎంజీఎం ఆసుపత్రే కాదు, దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే దుస్థితి అని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం 3 నెలలకు సరిపడా మందులు బఫర్ స్టాక్ గా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందని అన్నారు. ప్రైవేట్ మెడికల్ షాపులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సరఫరా నిలిపివేస్తున్నారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ప్రైవేట్ ఫార్మసీలను ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. ఆసుపత్రులకు మందులు సరఫరా చేయాల్సిన టీఎస్ఎంఎస్ ఐడీసీ ఏం చేస్తుందని అన్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులకు శాపంగా మారుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వ ఆసుపత్రులు కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రోగులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.